అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తనుస్ చిట్టి డైరీస్. ఇవాళ మా బుడ్డోడైతే బయటికి తీసుకెళ్ళి మమ్మీ అని అడుగుతున్నాడండి. యాక్చువల్గా ఈరోజే కాదు, వాడు రోజు అడుగుతున్నాడు అనుకోండి. కానీ మనకే అవ్వక ఈరోజు తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయాను. సో ముందు రెడీ అవ్వాలి కదా, రెడీ అయ్యి అప్పుడు వస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్. తనకి బయటకైతే మా ఓన్ తీసుకొచ్చేసాను. మా ఎదురింటి పిల్లలు వాళ్ళ స్కూల్కి తీసుకువెళ్దామని నేను మా ఎదురింటి ఆవిడ బయలుదేరాము పిల్లలు తీసుకురావడానికి. మరి ఆ పిల్లల్ని చూసి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఫస్ట్ టైం వాడిని అయితే స్కూల్కి తీసుకువెళ్తున్నాను. స్కూల్కి అయితే వచ్చేసాము. అక్కడ పిల్లలందరినీ చూసి మా ఓడైతే షాక్ అయిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చూశారు. వాళ్ళైతే మమ్మల్ని చూసి షాక్ అయిపోయారు, ఏంటి సడన్గా వీలు వచ్చారు స్కూల్కి అని. మా ఓడైతే వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాడి ఫ్రెండ్ కోసం అయితే చూస్తున్నాడు. వాడికి ఒక మెయిల్ ఫ్రెండ్ ఉన్నాడండి, వాడితోనే ఎక్కువ ఆడతాడు. వాడిని చూస్తున్నాడు. వాళ్ళందరినీ చూసి అయితే షాక్ అయిపోయాడు మా వాడు, ఏంటి ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి. ఆ స్కూల్ పిల్లలు అయితే మా వాడికి వచ్చి హాయ్ బాయ్లు కూడా చెప్పారు. వీడైతే అలా చూస్తూ ఉన్నారు, ఎవరు వీళ్ళందరూ అని చెప్పి. అవ్వండి మా వాడు ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళైతే హాయ్ చెప్తుంటే మా వాడు కూడా హాయ్ చెప్తున్నాడు వాళ్ళకి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా వాడైతే తీసుకొచ్చినందుకు. పిల్లల హ్యాపీనెస్సే కదండి మనకు కూడా కావాలి. మేమైతే ఇంక స్కూల్లో నుంచి బయటకు వచ్చేసాము. తీసుకొచ్చిన మమ్మీని మాత్రం అస్సలుగా ఖాతరు చేయకుండా ముందు వెళ్ళిపోతున్నాడు మా వాడు. అసలు పిలుస్తున్నా పలగట్లేదు. అక్కడ ముందు నాకు డాగిని చూశాడు, బావు బావు అని అరుస్తున్నాడు. కానీ వాళ్ళైతే వీడిని దాని దగ్గరికి వెళ్ళకుండా తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకైతే అర్థమైపోయింది నేను వీడియో షూట్ చేస్తున్నానని. ఇంక వాళ్ళని తీసుకువెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యారు. మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉందని చెప్పేసి తీసుకెళ్దాం అనుకున్నాం. పార్క్కి అయితే వచ్చేసాము. వాడైతే వెళ్ళిపోయాడు. వీడిని హాయ్ చెప్పమని అడుగుతుంది, వీడైతే చెప్పట్లేదు. పార్క్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. పార్క్కి వచ్చాము. ఇంకా అన్నీ ఎక్కడం స్టార్ట్ అయ్యాడు. పిల్లల్ని పార్క్కి తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు అన్నీ ఎక్కేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు కదా. అదైతే వాడు కావాలని అడిగాడు, కానీ చాలా టైట్ వచ్చింది. ఇంకా అలాగ అన్నీ వన్ బై వన్ ఎక్కడం స్టార్ట్ అయ్యాడు. రింగ్ అని తిరుగుతున్నాడు ఏదో. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడైతే. ప్రహాన్స్ అని పిలుస్తున్నా పలకట్లేదు, వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళు కూడా వీడు మంచిగా ఆడిపిస్తున్నారు. ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయ్యాము.